నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీ రాజకీయాల్లో గోదావరి జిల్లాలు సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి. అందున పశ్చిమ గోదావరి జిల్లాలంటే ఏ పార్టీ అధినేతలకైనా వల్లమాలిన అభిమానం ఉంటుంది. 2019 నుంచి 24 వరకు వైసీపీ అధినేత జగన్ కూడా పశ్చిమ గోదావరి జిల్లా నేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆ ఎన్నికల్లో కేవలం పాలకొల్లు, ఉండి స్థానాలే టీడీపీ వశం అయ్యాయి. మిగిలిన స్థానాల్లో వైసీపీ గెలిచింది. 2024కు వచ్చేసరికి అసలు జిల్లాలో వైసీపీకి స్థానమే లేకుండా పోయింది. 2 ఎంపీ సీట్లలో నర్సాపురం సీటు బీజేపీకి ఇవ్వడం, ఏలూరు సీటు టీడీపీ తరఫున పుట్టా మహేష్ యాదవ్కి ఇవ్వడంతో జిల్లా నుంచి లోక్సభలో ఫ్యాన్ పార్టీకి అసలు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 2024 ఎన్నికల్లో కూటమి గెలిచాక ఒక్కో దఫా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ వస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తాజాగా భర్తీ చేసిన నామినేటెడ్ పోస్టులు టీడీపీ శ్రేణులకి ఫుల్ జోష్ ఇచ్చాయనే చెప్పాలి. ఎందుకంటే 2024 ఎన్నికల్లో ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ నాయకులు. గెలుపు కోసం 5 ఏళ్లు ఎదురు చూసిన కొందరు పొత్తు ధర్మంలో భాగంగా అప్పటిదాకా తమకు సీట్లు వస్తాయని భావించిన వాళ్ళు జనసేన వల్ల సీట్లు వదులుకోవాల్సి వచ్చింది. సర్దుకు పోవాల్సిందేనని పార్టీ పెద్దలు తెగేసి చెప్పడంతో టీడీపీ సీనియర్లు సైతం కిమ్మనకుండా ఉండిపోయారు. తాము చేసిన త్యాగాలకు ఫలితం దక్కుతుందా, ఇలాగే త్యాగరాజులకు 5 ఏళ్ల పాటు ఉండిపోవాల్సి వస్తుందా అని తమలో తాము చాలా మదనపడిపోయారు. సీట్లు వదులుకున్న దగ్గర నుండి గెలుచుకున్న జనసేన నేతలు పట్టించుకోకపోవటం, సొంత పార్టీ పెద్దలు గుర్తించట్లేదని తెగ ఫీల్ అయిపోయారు. కాలం కలిసి వస్తుందని భావించిన వారికి ఇప్పుడు చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ మండు టెండలో మంచు జల్లుల్లాగా అనిపించాయంటున్నారు ఉమ్మడి జిల్లా నాయకులు. రాష్ట్ర స్థాయిలో 7గురికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చైర్మన్ పదవులు వరించాయి. పశ్చిమ గోదావరి జిల్లాకి 4, ఏలూరు జిల్లాకి 1, తూర్పుగోదావరి జిల్లాకి 2 పదవులు వచ్చాయి. ఈసారి నామినేటెడ్ నియామకాల్లో కనీ విని ఎరుగని రీతిలో ఉమ్మడి పశ్చిమకు పెద్దపీట వేయటం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో సీనియర్లతో పాటు కార్యకర్తలకు అవకాశం కల్పించారు. మాజీ మంత్రిగా పీతల సుజాతకు తొలి దఫా నామినేటెడ్లోనే ఒక పదవి ఇచ్చినా ఆమె అప్పట్లో దాన్ని స్వీకరించలేదు. ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్గా తాజాగా పీతల సుజాతను నియమించారు. గత ఎన్నికల్లో ఆమెకు సీటు ఇవ్వకపోయినా అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. తాడేపల్లిగూడెం నుంచి కూటమి పొత్తుల్లో భాగంగా గతంలో పోటీ చేసే అవకాశం కోల్పోయిన వలవల బాబ్జీకి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా చానాళ్ల పాటు బాబ్జీ బాధ్యతలైతే నిర్వహించారు. పార్టీలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ భవన ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్గా వలవలను నియమించారు. పార్టీకి విస్తృత సేవలు అందించిన తాడేపల్లిగూడెం చెందిన ఆకాశపు స్వామిని ఆంధ్రప్రదేశ్ టైలర్ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్గా నియమించగా, మరోవైపు నర్సాపురానికి చెందిన కొల్లు పెదిరాజును ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల సహకార సంఘం చైర్మన్గా నియమించారు. ఇంకోవైపు ఏలూరు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిని పెదబోయిన వాణి వెంకట శివప్రసాద్కి ఇచ్చారు. కొవ్వూరులో గత ఎన్నికల్లో సీటు కోల్పోయిన మాజీ మంత్రి కేఎస్ జవహర్కు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్గా గుర్తింపు దక్కింది. నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు గత ఎన్నికల్లో కూటమి పొత్తుల్లో భాగంగా మరోసారి పోటీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. అప్పట్లో ఖచ్చితంగా మీకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని ఆయనకు పార్టీ హామీ ఇచ్చింది. ఎమ్మెల్సీ లేదా ఇతర పదవులు దక్కుతాయని అందరూ భావించారు. అయితే కీలకమైన ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్గా శేషారావును నియమించారు. చానాళ్లు నిడదోవులు, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం లాంటి నియోజకవర్గాల్లో బాహాటంగానే అసంతృప్తిని ప్రకటించిన టీడీపీ నేతలు ఇప్పుడు చల్లబడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఆవేశపడకూడదని, కాస్త ఆగిన వారికి మంచే జరుగుతుందని, తమకు చంద్రబాబు సముచిత ప్రాధాన్యత ఇచ్చారని తెగ ఆనందపడిపోతున్నారు తమ్ముళ్ళు. ఉమ్మడి పశ్చిమ గోదావరికి పెద్దపీట వేస్తూ నామినేటెడ్ పదవులు ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి బలంగా ఉన్న ఉంగుటూరు, భీమవరం, నర్సాపురం, నిడదోలు, పోలవరం, తాడేపల్లిగూడెం సీట్లను పొత్తుల్లో భాగంగా జనసేనకు వెళ్ళిపోయాయి. ఆయా నియోజకవర్గాల టీడీపీ ఇన్ఛార్జీలంతా ఇన్నాళ్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పదవులు దక్కాక నియోజకవర్గంలో ప్రాధాన్యత లేక దాదాపు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఇదే అదునుగా జనసేన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పాతుకుపోయేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా వాళ్ళని చాలా కంగారు పెట్టాయనే చెప్పాలి. ఇక భవిష్యత్తులో అవకాశాలు దక్కవని, తమకు ఎలాంటి ప్రాధాన్యత ఉండదని కొందరు ఫిక్స్ అయిపోయారు. పార్టీని వీడిపోయేందుకు కూడా సిద్ధమయ్యారన్న ప్రచారం జరగడంతో అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈసారి ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో 3వ వంతు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నేతలకే ఇచ్చారు చంద్రబాబు. దీని ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా అంటే చంద్రబాబుకి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు.
కంచుకోట లాంటి పశ్చిమలో టీడీపీ ప్రాధాన్యత తగ్గుతున్న విశ్లేషణలు ఉన్నాయి. ఇటీవల తాడేపల్లిగూడెంలో జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకి మధ్య దూరం పెరగడం, నిడదవోల్లో మంత్రి కందుల దుర్గేష్కు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు సమావేశాలు నిర్వహించడం, మిగతా చోట్ల నాయకులు పార్టీకి దూరంగా ఉండడం వంటి పరిణామాలు పార్టీ పెద్దలు పరిగణనలోకి తీసుకుని ఈసారి జాబితాలో జిల్లాలకు ప్రాధాన్యత కల్పించినట్లుగా అంచనా వేస్తున్నారు. తాజాగా నామినేటెడ్ పోస్టులు దక్కించుకున్న వారిలో తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ బాబ్జీ, నిడదవోలు ఇన్ఛార్జ్ బురుగుపల్లి శేషారావు, ఉంగుటూరు ఇన్ఛార్జ్ గన్ని వీరాంజనేయులతో పాటు మాజీ మంత్రులు పీతల సుజాత, కేఎస్ జవహర్లు కూడా ఉన్నారు. వాళ్లకు పదవులు లేవు కాబట్టి ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అన్నట్టుగా పరిస్థితి మారిపోయి అసలు కథ ఇప్పుడే మొదలవుతుందా అన్న అనుమానాలు సైతం ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఇంతకాలం గుర్తింపు లేదని ఆందోళన పడ్డ నాయకులు ఇకపై తమ మార్కు రాజకీయం మొదలుపెట్టిన ఆశ్చర్యం లేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి పశ్చిమ కూటమి రాజకీయం ఇంకా రసవత్రంగా మారే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పదవులు లేవని ఇన్నాళ్లు పక్కన పెట్టిన జనసేన ఎమ్మెల్యేలు ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జీలకు గుర్తింపు ఇవ్వాల్సి ఉన్నందున వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో చూడాలి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.